ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, టెన్షన్గా ఉంది అందరికీ. అందరూ ఎంతో ఉత్కంఠ భరితంతో ఉన్నారు. ఎందుకంటే యావత్ భారతదేశం మొత్తం ఇవాళ సాయంత్రం, శనివారం సాయంత్రం 6:30 గంటలకి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో ఎటువంటి తీర్పు ఉండబోతుంది ఏంటంటూ కూడా ఈ సర్వేలకు సంబంధించిన ఇంపాక్టు, దాని యొక్క ఉత్కంఠత కొనసాగుతుంది. మరోవైపు మార్కెట్ పరంగా చూస్తే దలాల్ స్ట్రీట్ మొత్తం కూడా సేమ్ ఇదే ఉత్కంఠతను కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ అంటే ఓవరాల్గా మార్కెట్కి సంబంధించి ఒక 3-4 సినారియోలు చెప్తున్నారు చాలామంది. ఓవరాల్గా ఈ రిజల్ట్కి సంబంధించి కొంతమంది ఏమో మోదీ గవర్నమెంట్ రాబోతుంది, మోదీ అధికార పక్కాలు చేపట్టబోతున్నారు. మరికొంతమంది ఏమో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని మరికొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఏమో అసలు ఓవరాల్గా ప్రభుత్వమే మారిపోతుందంటూ కూడా మరొక సినారియోని, మరొక కేస్ స్టడీస్ని తీసుకొస్తున్నారు. అయితే అసలు ఓవరాల్గా శనివారం వచ్చే ఎగ్జిట్ పోల్స్ యొక్క ఇంపాక్టు సోమవారం మార్కెట్ల మీద ఎలా ఉండబోతోంది, అదేవిధంగా మంగళవారం అంటే జూన్ 4వ తేదీన వచ్చే ఏదైతే ఓవరాల్ రిజల్ట్ ఉందో పార్లమెంట్కి సంబంధించిన రిజల్ట్స్ ఇంపాక్టు ఆ రోజు మార్కెట్ల మీద ఎలా ఉండబోతుంది, అసలు ఈ కేస్ స్టడీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలంటారు? యాక్చువల్గా మనకి రెగ్యులర్గా ఉండే జనరల్ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే 2024 ఎలక్షన్స్ అనేవి చాలా టెన్షన్ తీసుకొస్తుంది. దానికి గల కారణం మార్కెట్లో కూడా పార్టిసిపెంట్స్ చాలా పెరిగిపోయారు. ఇండియన్ రీటైల్ పార్టిసిపెంట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయారు. సో బేసిక్గా అందరికీ తెలుసు మనకి మార్కెట్లో ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. కానీ మండే అనేది ఒక రకంగా మార్కెట్ ఒక టైం బాంబ్ మీద కూర్చున్నట్టు కండిషనే. బేసిక్గా మనకి ఎలక్షన్ ఒకటే కాకుండా ఒకవైపు మనకి జీడిపి డేటా వచ్చింది, ఇండియన్ Q4 జీడిపి డేటా వచ్చింది, అండ్ దాంతోపాటుగా మనకి US PCI డేటా వచ్చింది, అండ్ దాంతోపాటుగా మనకి ఈ రోజు అంటే మనకి శనివారం సాయంత్రం 1వ తారీఖున మనకి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కలిపి ఒకటేసారి మనకి సోమవారం రోజు ఇంపాక్ట్ చూపిపోతున్నాయి. సో మార్కెట్ అనేది విపరీతమైన వాలటాలిటీ తోటి మూవ్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్ గా మనకి గవర్నమెంట్ గెలుస్తుందా ఓడిపోతుందా రకరకాల సినారియోస్ ఉన్నాయి. సో మార్కెట్ ఆల్రెడీ కొంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ర్యాలీని కూడా కొనసాగిస్తూ దాదాపుగా డిసెంబర్ నుంచి గత 6 నెలల నుంచి దాదాపుగా 11.5% అనుకుంటా డెలివరీ చేసింది బిఫోర్ ఎలక్షన్ 6 months ర్యాలీని. సో బేసిక్ గా మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు మార్కెట్ ఒక రకంగా రియాక్ట్ అవుతుంది, యాక్చువల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇంకొక రకంగా రియాక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి ఈ రెండింటికి మధ్యలో రిజల్ట్స్ గ్యాప్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పిన నెంబర్ మ్యాచ్ అవ్వకపోవచ్చు, ఎగ్జిట్ పోల్ లో ఉన్న డేటా ప్రకారం ఇక్కడ గవర్నమెంట్ కూడా ఫామ్ కాకపోవచ్చు, లేక అవ్వనవచ్చు, ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. సో బేసిక్ గా మనం ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత సోమవారం రోజు మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుంది, యాక్చువల్ గా రిజల్ట్స్ వచ్చేటప్పటికి మన మార్కెట్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఒక 4 సినారియోలో మాట్లాడుకుందాం. సో బేసిక్ గా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ 1వ తారీఖు సాయంత్రం బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వం మంచి మెజారిటీ తోటి ఫామ్ చేస్తుంది అని ఇచ్చింది అనుకోండి, దెర్ ఈస్ నో డౌట్ మండే రోజు మార్కెట్ అనేది మంచి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ర్యాలీ అవడానికి కూడా కొంతవరకు ప్రాబబిలిటీ ఎక్కువగానే ఉంది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి మనకి ఆ సేమ్ యాక్చువల్ రిజల్ట్స్ లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేసింది అనుకోండి మంచి మెజారిటీ తోటి ఎన్డీఎస్, అక్కడి నుంచి ఇంకొక 2-5% మనకి ర్యాలీ రావడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బేసిక్ గా మార్కెట్ అంతకు మించి ఎక్కువ మూవ్ అవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసింది మంచి మెజారిటీ అనే విషయాన్ని. సో ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ వస్తుంది అని యాక్చువల్ గా అనుకొని యాక్చువల్ రిజల్ట్స్ లో కనుక హంగ్ ఫామ్ అయింది, ఈ కండిషన్ ఏంటో చూద్దాం. యాజ్ యూజువల్ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ అని అనుకున్నాం కాబట్టి సోమవారం ర్యాలీ ఉంటుంది. కానీ మనకి హంగ్ కనుక ఫామ్ అయింది అనుకోండి యాక్చువల్ రిజల్ట్స్ టైంలో, సో ఆ టైంలో మన మార్కెట్ అనేది కొంతవరకు డిసప్పాయింట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో బేసిక్ గా ఒక 10% వరకు కూడా ఫాలో అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే అదే 4th డే అని చెప్పట్లేదు, అంటే 4వ తారీఖు అని కాకపోవచ్చు, కానీ ఆ నెక్స్ట్ డే కన్సిక్యూటివ్ డేస్ లో మనకి ఎప్పుడైనా కానీ ఒక 10% ఇమీడియట్ కరెక్షన్ రావడానికి అయితే చాలా అవకాశం కనిపిస్తుంది. సో ఇంకొక సినారియో ఏంటి, బీజేపీ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ లో వచ్చింది అనుకోండి, ఆ టైంలో దెర్ ఇస్ నో డౌట్ మండే రోజున మాత్రం ఖచ్చితంగా మనం డిప్ చూడటానికి అవకాశం ఉంటుంది. మండే రోజే కరెక్షన్ ఎక్కువగా జరుగుతుంది. కరెక్షన్ కూడా కొంచెం ఎక్కువగానే జరుగుతుంది, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ర్యాలీ అంతా బీజేపీ విన్ అవుద్దని. సో మార్కెట్ డిసప్పాయింట్ అయ్యే న్యూస్ కనుక 1వ తారీఖు వచ్చింది అనుకోండి ఎగ్జిట్ పోల్స్ లో మార్కెట్ చాలా ఎక్కువ డిసప్పాయింట్ అవుతుంది. కానీ యాక్చువల్ రిజల్ట్స్ లో మళ్ళీ బీజేపీ విన్ అయింది అనుకోండి ర్యాలీ దానికంటే ఎక్కువ ఉంటుంది.
సో బేసిక్ గా ఒక 2%, 3%, 4% కిందకి పడిపోవచ్చు ఎగ్జిట్ పోల్స్ దృష్టిలో పెట్టుకొని. ఆ 3% కవర్ చేసుకుంటూ అవసరమైతే ఇంకో 3-4% అంటే దాదాపుగా ఇంకొక 6-7% ర్యాలీ అవ్వచ్చు ఒకవేళ ఎగ్జిట్ పోల్ అండ్ దీనికి మధ్యలో మిస్ మ్యాచ్ అంటే ఇక్కడ ఓడిపోద్ది బీజేపీ, ఇక్కడ గెలుస్తుంది బీజేపీ అని యాక్చువల్గా వస్తే. అండ్ 4వ సినారియో, మనకి ఎగ్జిట్ పోల్ లో బీజేపీ ఓడిపోద్ది అని వచ్చి యాక్చువల్ గా కూడా ఓడిపోయింది అనుకోండి, అనుమానమే లేదు ఒక 15-20% మార్కెట్ కరెక్షన్ గురవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి సోమవారం రోజు మార్కెట్ పడుతుంది, మనకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ చాలా స్టీప్ గా కరెక్ట్ అవుతుంది. దాదాపుగా 11.5% ర్యాలీ అంతా కూడా మనకి కేవలం బీజేపీని దృష్టిలో పెట్టుకొని ర్యాలీ అయింది. అది మొత్తం తీసేసుకుంటారు. ప్లస్ మార్కెట్ స్టేబుల్ గా ఉండదు, ప్రభుత్వం కూడా స్టేబుల్ గా లేదు, అవతలి కూడా కొంతవరకు హంగు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఫాలో అవడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఆల్ టుగెదర్ ఒక 20% కరెక్షన్ రావడానికి అయితే చాలా హై ప్రాబబిలిటీ కనిపిస్తుంది. సో బేసిక్ గా గెలిచిన తర్వాత ఎంత ర్యాలీ అవుద్ది అనే క్వశ్చన్ కూడా ఉంది. ఎగ్జిట్ పోల్స్ బాగున్నాయి, బీజేపీ గెలిచింది, ఎంత దూరం పోతుంది? సో బేసిక్ ఇక్కడ మన ప్రీవియస్ డేటాను గమనించినప్పుడు బిఫోర్ మనకు 2019 ఎలక్షన్స్ లో కూడా దాదాపుగా 6 months కంటే ముందు 11.5% సుమారు కదా ర్యాలీ అయింది. ఆఫ్టర్ 6 months చూస్తే గట్టిగా 4.5% ర్యాలీ అయింది. సో అట్లాంటి ఒక సినారియోని ఇక్కడ కూడా అప్లై అవ్వచ్చు మేబీ. అయితే ఇక్కడ నుంచి వెళ్తే ఇంకొక 4%, 3-4% అయినా వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో బేసిక్ గా అప్పుడున్న దాంతో పోలిస్తే ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఇంకా ఎర్లీగా రావచ్చు అంటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ ఒక థీమ్ ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏంటది? మోడీ సర్కార్ వస్తుంది, సో ఆ థీమ్ ని దృష్టిలో పెట్టుకొని ఈవెంట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. కైండ్ ఆఫ్ స్వింగ్ ఇన్వెస్టర్స్ అనుకోండి, ఈవెంట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్సే జరుగుతున్నాయి. సో ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఎందుకు ఉంచుతారు మార్కెట్లో? సో డెఫినెట్ గా డబ్బుల్ని మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసేస్తారు. ఆ ప్రాఫిట్ బుకింగ్ లో భాగం కింద మార్కెట్ కరెక్షన్ జరగడానికి కూడా కొంతవరకు అవకాశం ఉంది. అది ప్రభుత్వంతో సంబంధం లేదు, అది మార్కెట్ సైకిల్ లో భాగం కింద ప్రాఫిట్ బుకింగ్ లో భాగం కింద జరిగేటువంటి కరెక్షనే కానీ ప్రభుత్వం ఏది ఫామ్ అయిందని దాంతో సంబంధం లేకుండా ఒక 10-15 days మేబీ సమ్ టైమ్స్ మనకి వెంటనే కూడా ఒక 2-3 days లో రియాక్షన్ కనిపించచ్చు. బట్ మాక్సిమం నేను అనుకోవటం ఒక 10-15 రోజుల లోపలనే ప్రాఫిట్ బుకింగ్ ట్రిగ్గర్ అవ్వడానికి అయితే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ఈ నెల కంప్లీట్ అయ్యేంత వరకు ముట్టుకోపోవడం మంచిది. ఎందుకనంటే సహజంగా దిస్ ఇస్ ద టైమ్ వేర్ రిటైలర్స్ గెట్ ట్రాప్డ్. ఈ విషయం గురించి అందరు గమనించారు. ప్రభుత్వం ఫామ్ అయిపోయింది, మళ్ళీ పెరిగిపోతాయి, ఎందుకు కంగారు? మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదు, మార్కెట్ ఎప్పుడు ఇన్వెస్టర్ ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటది. ఇన్వెస్టర్ ఆపర్చునిటీని మాత్రమే తీసుకోవాలి కానీ మార్కెట్ వెనకాల ఏదో పరిగెడుతూ పోతాను అంటే మనం ఎటో పైకి చూసుకుంటూ పోతుంటే కింద రాళ్ళు దగ్గర కింద పడుతూ ఉంటాం మనం. సో బేసిక్ గా దాన్ని ట్రాప్ అంటాం, మనం పైన మాత్రమే చూస్తాం, కింద ట్రాప్లు ఉంటాయి. సో బేసిక్ గా ప్రాఫిట్ బుకింగ్ చేసే టైం అది అందరూ పెద్దవాళ్ళందరూ. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు మీకు మంచి డిప్స్ వస్తాయి, ఆ డిప్స్ లో కొద్దిగా అక్యుములేట్ చేసుకోండి, అప్పుడు మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ అన్నెసరిగా మాత్రం ఈ సో కాల్డ్ బుల్ ర్యాలీ అనే ట్రాప్, బుల్ ర్యాలీ కాదు యాక్చువల్గా ఎలక్షన్ ర్యాలీ అనే ట్రాప్ లో ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ పడకండి. అండ్ 4వ తారీఖుని వరకు కూడా సోమవారం అండ్ మంగళవారం అంతే కదా, సోమవారం మార్కెట్ ఓపెన్, మంగళవారం మనకి రిజల్ట్స్ వస్తాయి. సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు మార్కెట్ జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. వాలటాలిటీ మనం ఊహించనంతగా ఉంటది. విక్స్ ఆల్మోస్ట్ 25 దగ్గర ఉంది, 24-25 దగ్గర ఉంది విక్స్, ఇండియా విక్స్ అనేది. ఇంతకు ముందు బ్యాంక్ నిఫ్టీలో ఈ వీక్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ దాదాపుగా 300 రూపాయలు ఉండేవి. ఏది మా శుక్రవారం గురువారం నాడు ఇప్పుడు దాదాపు 1000 రూపాయలకి వెళ్ళినాయి విక్స్ పెరగటం వల్ల. 300 ఎక్కడ, 1000 రూపాయలు ఎక్కడ, అందులో ఎంతటి వాలటాలిటీ ఇంక్రీజ్ అయింది. దట్ షోస్ ద వాలటాలిటీ. సో బేసిక్ గా ఇమీడియట్ గా ఒక్కసారి ఎలక్షన్స్ కంప్లీట్ అయింది అంటే అవన్నీ కొలాప్స్ అయిపోతాయి. సో ఆప్షన్ ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా కానివ్వండి, ఈ 2-3 రోజులు మాత్రం మార్కెట్ కి దూరంగా ఉంటే డబ్బులు మిగులుతాయి. మీరు ఈ టైంలో ఏం చేసినా అది బెట్టింగ్ కిందకి వస్తుంది కానీ మీ మార్కెట్ నాలెడ్జ్ కిందకైతే రాదు. అలా సో కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండండి. రైట్. సో మొత్తానికి అయితే మండే మార్కెట్ని, ట్యూస్డే మార్కెట్ని మీరు చెప్పినటువంటి ఈ 4 సినారియోలు ఫ్యాక్టర్ చేయబోతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మార్కెట్ని హ్యాండిల్ చేసుకోవాలి అంటారు. అవునండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.